చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. ఓకే. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీగడ. సో నైస్. ఓ నమస్తే నాగేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు సార్, 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వం, మరో 15 ఏళ్ళు మేము ఐక్యంగా ఉంటాం, కూటమి కలిసే ఉంటుంది అని చెప్పి. అలాగే రేవంత్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు సార్, ఈసారి సెంచరీ కొడతాం, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత అంటూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతాయి. మరి 3-4 ఏళ్ల ముందే ఎందుకు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయాల్సి వస్తుంది సార్? అంటే రాజకీయాలనేది ఒక నిరంతర ప్రక్రియ. రాజకీయ పార్టీ ఒక రకంగా దేశ సైన్యంతో, ఇప్పుడు దేశ సైన్యము యుద్ధం ఎప్పటికీ రాదు, కొన్ని దశాబ్దాలకు ఒకసారి వస్తుంది. కొంతమంది అయితే తమ జీవితకాలంలో యుద్ధం చూడరు, అంటే తమ అట్లీస్ట్ సైనిక జీవిత కాలంలో, ఆర్మీ లైఫ్లో అయినా వాళ్ళు రోజు ఉదయాన్నే యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు అన్నట్టు ప్రిపేర్ అవుతారు. మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి చూడండి, సో ఎలా ప్రిపేర్ అవుతారో మనకు అర్థమవుతుంది. సో రోజు యుద్ధాలు రావు కదా, మరి 10 ఏళ్ళకు కూడా ఒకసారి వస్తే. ఇప్పుడు 99లో కార్గిల్ వార్ వచ్చింది, ఆ తర్వాత 4 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో కూడా ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నది, నేవీ అవసరం రాలేదు, ఓన్లీ మోహరించాం. ఫుడ్స్ ఆర్మీ అయితే బార్డర్లో ఉన్న ఆర్మీ తప్ప, ఎల్ఓసి మధ్య ఘర్షణ తప్ప లేదు. కార్గిల్ లాంటి ఫుల్ స్కేల్ వార్ కాదు అది. సో అందుకే మన వైపు కూడా ఒక క్యాజువాలిటీ కూడా లేదు. ఇట్స్ మోర్ టెక్నాలజీ డ్రివెన్ వార్ఫేర్ అది. అయినా మరి రోజు ఎందుకు ప్రిపేర్ అవుతారు? సో యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ప్రిపేర్ అవుతారు. అయితే ఎన్నికలు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసు కదా, మరి అయినా ఎందుకు ప్రిపేర్ అవుతారంటే రాజకీయాలు అనేది నిరంతర ప్రక్రియగా ఉంటేనే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల యుద్ధం సమయానికి సిద్ధంగా ఉంటుంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే మన ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత. అన్లెస్ జమిలీ ఎన్నికలు వచ్చి అవి సక్సెస్ అయితే, ప్రాక్టికల్గా అమలు అయితే చూద్దాం. ఈలోగా అయితే ఎన్నికలు నిరంతరం వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఒక రకంగా మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించే అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. అలాగే మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది. సో ఇంకొక ఎమ్మెల్యే అనర్హత పైన చర్చ నడుస్తోంది. సో ఇలా మీకు రాజాసింగ్ మరి అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా అని చర్చ నడుస్తోంది. జూబ్లీ హిల్స్ అయితే బై ఎలక్షన్ అనివార్యం. సో ఇలా నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, ఏదో రూపంలో ఎన్నికలు జరుగుతాయి. స్థానిక ఎన్నికలు పార్టీలకు చాలా చాలా కీలకం, ఎందుకంటే క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఇచ్చేటువంటి ఎన్నికలవి. సో ఇది రెండవ కారణం. అంటే ఈ ఎన్నికలు అనేది అడపాదడపా వస్తూనే ఉంటాయి కనుక. మూడోది ఏంటంటే ప్రజాభిప్రాయము యుద్ధ భూమిలో చివరకు ఎన్నికల సమయంలో పోటీ పడ్డా ఈలోగా అనుక్షణము వారు నడుస్తూనే ఉంటుంది. అదే వారు ఎలక్షన్ వారు, బ్యాలెట్ వార్ కాకపోవచ్చు, పొలిటికల్ వార్ ఒక నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పర్సెప్షన్ వార్ అంటారు. పర్సెప్షన్ వార్ అంటే ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం. సో ఈ పర్సెప్షన్ వార్ మీకు మీడియాలో నడుస్తుంది, సోషల్ మీడియాలో నడుస్తుంది, సమాజంలో నడుస్తుంది. అందుకే నిన్న మీరు గమనించిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో యుద్ధం చేయండి అని కూడా పిలిపించాను నేను. సో అందువల్ల థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, పర్సెప్షన్ వార్ కూడా. అందుకే యుద్ధం సమయానికి సిద్ధమైతే లాభం లేదు, ముందు నుంచి మీడియాను మేనేజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో అయితే డిజిటల్ మీడియాను మేనేజ్ చేయాలి. ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు అమరావతిలో తన అనుకూల ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల మీటింగ్ కూడా పెట్టారు. సో అలా జరుగుతూ ఉంటుంది, నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో అందువల్ల ఈ వార్ అనేది ఎలక్షన్స్ టైంలో బ్యాలెట్ వార్ వచ్చిన పర్సెప్షన్ బిల్డింగ్ వార్, పబ్లిక్ ఒపీనియన్ క్రియేటింగ్ వార్ అనేది అనుక్షణము జరగాల్సిందే. నరేటివ్ బిల్డింగ్ వార్ అంటారు. అంటే ఒక ఇతివృత్తాన్ని నిర్మిస్తూ ఉండాలి నిరంతరం. సో అందువల్ల ఇది మూడవ కారణం. అది నాలుగవ కారణం, పాలిటిక్స్ అనేది స్టేబుల్గా ఉండవు.
వొలటైల్గా మారుతాయి. ఒకప్పట్లాగా రాజకీయాల్లో విలువలు లేవు, ఒకప్పట్లాగా విశ్వసనీయత లేదు, క్రెడిబిలిటీ లేదు, కన్విక్షన్ లేదు, కమిట్మెంట్ లేదు. ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేడో తెలియదు. సో పార్టీలో ఎప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. సో అందువల్ల పార్టీని నిరంతరం కొహెసివ్గా, బైండర్గా, యూనిఫైయింగ్గా ఉంచడం కూడా రాజకీయ పార్టీలకు చాలా కీలకమైపోతుంది. అంటే రాజకీయ పరిణామాల్లో ఏమాత్రం వెనక్కబడ్డాం అనే భావన వస్తే రాజకీయ నాయకులు పక్కచూపు చూడడం మొదలు పెడతారు. గోడ మీద పిల్లిలాగా ఉంటారు. సో ఎప్పుడు నిరంతరం రాజకీయ నాయకుడు స్టాక్ మార్కెట్లో షేర్లను హెచ్చుతగ్గుల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రాజకీయ నాయకులు నిరంతరం తమ షేర్ వాల్యూ ఎంతుంది, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ షేర్ వాల్యూ ఎంతుంది, రేవంత్ రెడ్డి షేర్ వాల్యూ పొలిటికల్ ఎక్స్చేంజ్లో ఎంతుంది, బీజేపీ నాయకులు రామచంద్రరావు వచ్చాక మా పొలిటికల్ షేర్ వాల్యూ ఏమైనా పెరిగిందా తగ్గిందా, బీఆర్ఎస్ నాయకులు పొలిటికల్ షేర్ వాల్యూ మాది ఎంతుంది. ఇలా రాజకీయ పార్టీలే కాదు నాయకులకు కూడా నిరంతరం ఈ పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్లో తమ షేర్లను విలువను చూస్తూ ఉంటారు. సో ఎంత మేరకు ఉంది ఆ షేర్ల విలువను పెంచడము, తమది పెంచడము, ప్రత్యర్థిని తగ్గించడం. స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ స్కామ్ అని జరుగుతుంది. ఈ స్కామ్ కాకపోయినా పంప్ అండ్ డంప్ ప్రాసెస్ నడుస్తుంది. పంపింగ్ ఏమో తన పార్టీకి, డంపింగ్ ఏమో ప్రత్యర్థికి. సో ఈ రాజకీయాల్లో కూడా ఈ పంప్ అండ్ డంప్ ప్రాసెస్ నడుస్తుంది. సో పంప్ అండ్ డంప్ ప్రాసెస్ జరగాలి అంటే నిరంతరం మా పార్టీ చాలా బలంగా ఉంది, మా పార్టీ తిరుగులేనిది, మా కూటమి తిరుగులేనిది, ప్రత్యర్థి కోలుకోడు, అసలు ఉన్నాడా ఎక్కడున్నాడు అంటే ఈ పంప్ అండ్ డంప్ పాలిటిక్స్ రాజకీయాల్లో నిరంతరం జరపాల్సింది. అందుకే రేవంత్ రెడ్డి 100 సీట్లు గెలుస్తాం, 15 ఎంపీలు గెలుస్తాం, అసలు కాంగ్రెస్గా అధికారం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇదంతా ఎందుకు, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 ఇలా 2075 ఇలా మాట్లాడుతూనే ఉంటారు. సో మోడీ అయితే ఇంకా ఎక్కువ 1000 ఏళ్ళు అంటాడు ఆయన. సో వీళ్ళంతా 5 ఏళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2029 వరకు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ 2029 వరకు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు 2047 వరకు మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ అతని కంటే ఘనుడు అన్నట్లు ఆయన ఏకంగా 1000 ఏళ్ళే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 1000 years అంటున్నాడు, నెక్స్ట్ మిలీనియం అంటున్నాడు. ఇక తర్వాత ఏమున్నదో నాకు తెలియదు. ఇక నెక్స్ట్ మనం మళ్ళీ కృతాయుగం వచ్చేంత వరకు, కలియుగం పోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో 4 యుగాలు ఉంటాయని, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. మనం కలియుగంలో ఉన్నాం, మిడ్వేలో ఉన్నామో మరి ఎండింగ్లో ఉన్నామో నాకు తెలియదు. సో ఈ కలియుగం పోయి మళ్ళీ ప్రళయం వచ్చి, మళ్ళీ త్రేతాయుగం వచ్చి, మళ్ళీ కృతాయుగం వచ్చి, మళ్ళీ కృతాయుగం పోయి త్రేతాయుగం వచ్చి, త్రేతాయుగం పోయి ద్వాపర యుగం రావాలి. ఇన్ని యుగాలు మారి మళ్ళీ కలియుగం వచ్చే వరకు కూడా మేమే ఉంటామంటారు. ఇక నెక్స్ట్ అదొకటి ఉంది. ఎందుకంటే మోడీ 1000 ఏళ్ళకు పట్టుకపోయాడు కదా. మోడీ 1000 ఏళ్ళకు పట్టుకపోయినాక ఖర్గేలు ఏం చేయాలి, మళ్ళీ కలియుగమే మాట్లాడాలి. సో ఆ రకంగా తమ పార్టీ శ్రేణుల్ని, తమ పార్టీ కార్యకర్తల్ని నిరంతరం పంప్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడ దిగిపోయే ప్రమాదం ఉంటుంది. రాజకీయ నాయకులు ఒకప్పట్లాగా పాత టైర్లు కావు ఇవి. రాజకీయాలు పాత టైర్లు అంటే ఒకసారి గాలి కొట్టిస్తే రోడ్లు అలాగే ఉండేవి, టైర్లు కూడా బలంగా ఉండేవి. ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్లు వచ్చినా కూడా నిరంతరం ఎక్కడో చాలా ఏదో ఒకటి కొచ్చుకుంటుంది, పంక్చర్ అవుతుంది. పొలిటికల్ పార్టీ కూడా ఓల్డ్ టైర్స్ లాగా కాకుండా ట్యూబ్లెస్ టైర్లు వచ్చినా కూడా పంక్చర్ తప్పడం లేదు. అందుకే రోడ్డు పక్కన ఎప్పటికీ పంక్చర్ షాపులు ఉంటాయి, ఏడబడతాడా. సో పొలిటికల్ పంక్చర్ షాపులు కూడా అవసరం. ఇట్లాంటి సభలు పెట్టి మధ్యలో పంక్చర్ ఏమన్నా అయితే దాన్ని కొద్దిగా అతికిచ్చి మళ్ళీ మామూలుగా లేదు, మళ్ళీ పంపింగ్ గాలి కొట్టనే. అందుకే ఒకప్పుడు గాలి కొట్టేవాళ్ళు ఎక్కడో కానీ ఉండేవాళ్ళు. ఈ మధ్య మీరు చూడండి, ప్రతి పెట్రోల్ బంక్లో గాలి కొట్టేవాళ్ళు ఉంటారు, పెట్రోల్ బంక్తో అటాచ్ అయి ఉంటారు. ఎందుకంటే గాలి పోతుంది, అట్లా కారణం ఏమో కానీ పోతుంది. రాజకీయాల్లో కూడా అలా గాలి పోతూనే ఉన్నది కనుక దాన్ని పంపింగ్ చేయాలి, ప్రత్యర్థిని డంప్ చేయాలి. అందుకే చూడండి, మీరు అసలు వైసీపీ రానే రాదు, ఇక భూతం రాదు, ఇక అది భూతం భూస్థాపితమైందని చంద్రబాబు నాయుడు అంటాడు. 11 సీట్లు కూడా రావు, ఈసారి ఒక్కడు కూడా రాదు అంటారు. సో అందువల్ల ఈ పంప్ అండ్ డంప్ పాలిటిక్స్ రీత్యా కూడా రాజకీయ నాయకులు అలా మాట్లాడేసింది. మొరాల్ బూస్టింగ్ అంటే పాలిటిక్స్లో నిరంతరం స్టెరాయిడ్లు అవసరం వస్తుంది. స్టెరాయిడ్ లేకుండా పాలిటిక్స్ నడవడం లేదు. సో అందువల్ల అదొక స్టెరాయిడ్లు ఇచ్చే క్రమం ఇది.
నాయకులు నిరంతరం అలా చెప్పకపోతే స్టెరాయిడ్ ఇవ్వలేరు. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది, ఇమ్యూనిటీపై కూడా ప్రభావం ఉంటుంది. ఆ జాగ్రత్త మాత్రం పార్టీలు పడాలి. పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు సార్ 2029 నాటికి కూడా కలిసే ఉంటాం, 15 ఏళ్ల వరకు కలిసి ఉంటాం, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. క్షేత్రస్థాయిలో అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం నాయకుల మధ్య ఎటువంటి గ్యాప్స్ లేవు, కూటమి పార్టీల మధ్య ఎటువంటి గ్యాప్స్ లేవని కూడా ఆయన కామెంట్ చేశారు. ఒకసారి బయట మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తుల గుమ్మి కూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవాడు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి. పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు సార్ మరో 15 ఏళ్ళు అంటే 2029, 2034, 2039 వరకు, 2039 వరకు వెళ్ళొద్దు కానీ 2029 కూడా 29 నాటికి కూడా కూటమి పార్టీల మధ్య సఖ్యత ఇలాగే ఉంటుందా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు? అంటే 2039 వరకు నేను ఎలా చెప్పగలుగుతాను, కానీ ఇందులో ఆయన ఆసక్తికరంగా ఒక పిడికిలి సిద్ధాంతం చెప్పాడు. సో అన్ని ఏళ్ళు ఒకే రకంగా ఉండవు, కానీ అన్నేళ్ళు కలిపితేనే పిడికిలు అవుతుంది అని. బొటన వేలే లేకపోతే ఏకల వేడవుతారన్నాడు. మరి ఆ బొటన వేలు ఎవరు? ఆ బొటన వేలు జనసేననేనా? అందువల్ల ఆ బొటన వేలు లేకపోతే ఏకల వేడవుతుంది కూటమి అని చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే టీడీపీ బొటన వేలు అని పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీడీపీయే నాయకత్వంలో ఉంది కనుక అసలు పిడికిలే తెలుగుదేశం అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. మా పిడికి ఒకవేళ జనసేన బీజేపీ కలిసి రాకపోయినా మేము గెలిచేవాళ్ళం, మా నాయకుడు తొందరపడి వాళ్ళతో పెట్టుకొని సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో గౌరవం ఇవ్వాల్సి వస్తుంది, అసలు మా రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నాయి అనేది తెలుగుదేశం శ్రేణుల్లో సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. ఎందుకంటే తెలుగుదేశంకు సాంప్రదాయంగా డామినేటెడ్గా ఉన్న సీట్లలో కూడా ఈ అకామిడేషన్ చేయాల్సి వచ్చింది టీడీపీకి. మీకు ఉదాహరణకు రాజమండ్రి రూరల్ సీట్ ఉంది, బుచ్చయ్య చౌదరి గారి సీటు, చాలా గౌరవం ఉన్న నాయకుడు, రాజకీయాలకు అతీతంగా అందరూ రెస్పెక్ట్ చేసేటువంటి లీడరు, రాజకీయాల్లో హుందాతనానికి మారిపోయారు. కానీ ఏమైంది, ఒక దశలో ఆయనను కూడా మార్చి, ఆయనకు ఇంకో సీట్ లేదు, అంతకుముందు రాజమండ్రి నుంచి ఆయన రూరల్కి పంపించారు. ఇప్పుడు అక్కడ కూడా లేకపోతే ఎక్కడికి పోతారో, అది కాపులు డామినేటెడ్ సీటు, కానీ బుచ్చయ్య చౌదరి లాంటి నాయకుడు ఉన్నాడు కనుక గెలుస్తున్నాడు. కానీ అక్కడ కందుల దుర్గేష్ అడిగితే జనసేనకు ఒక దశలో ఇస్తారు అని కూడా సమాచారం వచ్చింది. ఆ సమయంలో బుచ్చయ్య చౌదరి ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా? ఆయనకు ఆల్రెడీ ఆయనకు మంత్రి పదవి రాలేదు, ఇప్పటివరకు ఆయన చేసిన తప్పేమీ లేదు, ఆయన సామాజిక నేపథ్యం ఆయనకు శాపం అయిపోయింది. ఈ నిన్నగాక మొన్న రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు వచ్చాయి, కానీ అంత అనుభవజ్ఞుడు. ఎన్టీ రామారావు సమయంలోనే ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా పాలనా దక్షత కలిగిన నాయకుడు. సో రాజకీయాల్లోకి వచ్చి 4 పైసలు నష్టపోయాడే తప్ప సంపాదించేది లేదు. అలాంటి నాయకుడు కూడా రాలేదు. అలాంటి సమయంలో ఎమ్మెల్యేకి కూడా ఇవ్వకపోతే ఇంకా నష్టపోతామని గమనించి దుర్గేష్ను వేరే కాన్స్టిట్యున్సీకి పంపించి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అక్కడ కూడా చాలా కాలంగా గెలుస్తున్న ఎమ్మెల్యే, నాకు గుర్తున్న 2-3 టర్మ్స్ గెలిచాడు. సో అందువల్ల అక్కడ సీట్ ఇచ్చారు. మీకు రాజానగరం సీట్ ఉంది, అది కమ్మ డామినేటెడ్ సీటు, పక్కనే
అక్కడ జనసేనకు టికెట్ ఇచ్చారు. సో కమ్మ డామినేటెడ్ సీట్లో జనసేనకు సీట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ, మీకు మైక్రో లెవెల్ ఎగ్జాంపుల్ చెప్తే. ఇలా మైక్రో లెవెల్ ఎగ్జాంపుల్స్ నేను గోదావరి జిల్లాలో చెప్తున్నా అంటే జనసేన అత్యధికంగా పోటీ చేసింది గోదావరి జిల్లాలో కనుక టీడీపీ వారు సీట్లు కోల్పోయింది కూడా గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉంటాయి. మిగతా జిల్లాల్లో జనసేనకు ఆ బలం లేదు కనుక కర్నూలు, కడపలో ఆ చర్చ రాదు మీకు. సో అందువల్ల ఇలా సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో అయితే బీజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వడానికి రాజ్యసభ సీట్లన్నీ బీజేపీకి పోతున్నాయి. సో ఇలాంటి బీజేపీ మాత్రం ఒక గవర్నర్ పోస్ట్ ఏమైనా తెలుగుదేశం సానుభూతి పనులకు ఇచ్చింది ఇప్పటి వరకు పొరపాటున కూడా ఇవ్వలేదు. సో ఒక్క గవర్నర్ పోస్టు చంద్రబాబు నాయుడు చెప్పిన వారికి ఇచ్చింది, ఇంతవరకు ఇవ్వలేదు. చూడండి మీరు, చంద్రబాబు నాయుడు రికమెండ్ చేసిన వాళ్ళు గవర్నర్ పోస్ట్ లేదు, కానీ మోడీ అమిత్ షాలు చెప్తే వెంటనే రాజ్యసభ సీట్లు ఇస్తూనే ఉన్నారు బీజేపీకి. ఇది టీడీపీలో సహజంగానే ఆ అసంతృప్తి ఉంది, శ్రేణుల్లో ఉంది. ఎందుకంటే మేమే ఎదుగుల వాళ్లకు రిజల్ట్ కూడా చూసిన తర్వాత ఆ నమ్మకం కలిగింది. ఎందుకంటే 135 సీట్స్ టీడీపీకి వచ్చాయి. కానీ ఎవరము చెప్పలేము ఎన్నికల్లో నిజంగానే టీడీపీ విడిగా పోటీ చేస్తే ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఉండేదా అనేది. ఇది మొదటిగా తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి. ఇది బహిరంగంగానే వారు దిగువ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, పొలిటికల్ కన్వర్జేషన్స్లో వ్యక్తం చేస్తున్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ తెలియకుండా ఉండదు కదా. ఇక రెండవది ఏంటి అంటే, సో ఈ పాలిటిక్స్లో వన్ అప్ మ్యాన్షిప్ కూడా కనబడుతుంది క్షేత్రస్థాయిలో. అంటే కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు డామినేట్ చేస్తున్నారు. సో కొన్ని చోట్ల ఆ డామినేషను, ఆ అసర్షను ఎలక్టెడ్ ఎమ్మెల్యేకి ఇబ్బందిగా ఉంది. అధికారులు కూడా అభ్యర్థి కావాల్సిన తెలుగుదేశం నాయకులకి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు, కానీ జనసేన ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు. ఇది కూడా జనసేనలో అసంతృప్తికి కారణమవుతుంది. అలాగే కొన్ని చోట్ల టీడీపీ నాయకుల మద్దతు ఇండిస్పెన్సబుల్ ఎన్నికల ముందని గుర్తించి కూడా ఎన్నికల తర్వాత మరి ఐడెంటిటీ క్రైసిసో గిల్టీ కాన్సిసో తెలియదు, కానీ వాళ్ళను డిజోన్ చేసుకుంటూ తృణీకరిస్తూ మాట్లాడుతున్నారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ పిఠాపురమే. పిఠాపురంలో వర్మ లేకపోతే నా గెలిపే లేదు, నన్ను గెలిపించే బాధ్యత అంతా వర్మ, జూనియర్ వర్మ లేదే అని పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు మాట్లాడింది మనం చూసాం. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ క్షేత్రస్థాయిలో వస్తున్న నేపథ్యంలో ఒక అన్ఈజీ కామ్ ఉంది టీడీపీ జనసేన. ఇక మూడవది ఏంటంటే బీజేపీ రాజకీయ వ్యూహం. సో ఇప్పటికైతే ఇప్పుడు బీజేపీ ఏదో తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి బయటికి పోతుంది అని అనుకోలేము. కానీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో స్థిరంగా ఉన్న సందర్భాల కన్నా మా మిత్రపక్షాలు కారణాలు ఏదైనా, అది మిత్రపక్షమే కారణం కావచ్చు, బీజేపీ కారణం కావచ్చు, విడిపోయిన సందర్భాలే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనబడతాయి. మీకు కశ్మీర్లో పీడీపీ, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో శివసేన, అలా కర్ణాటకలో ఇప్పుడు రేపో మాపో ఎస్ఎన్డిపి, శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం. సో ఇలా కొంతమంది ఆ పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్, ఇలా చాలా కొన్ని పార్టీలు పోయి మళ్ళీ వచ్చాయి. అందులో జనతాదళ్ యునైటెడ్, మీకు అందులో తెలుగుదేశం ఇవొక ఉదాహరణ. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ రేపు ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే బీజేపీ గనక దూరం జరగాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు అంటే, గత చరిత్ర అయితే పవన్ కళ్యాణ్ బలంగా బీజేపీ ఇదే బైండింగ్ ఫోర్స్ అన. మీకు కూటమిలో బైండింగ్ ఫోర్స్, బైండింగ్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు మీకు ఒక ఆటంలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటే వాటిని కలిపి ఉంచేది న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్. ఆ బైండింగ్ ఫోర్స్ అనేది మీకు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఎటుంటాడు అనేది థర్డ్ ఆస్పెక్ట్గా ముందుకు వస్తుంది. ఇక్కడ కూడా నేను పదే ఏబిఎన్ రాధాకృష్ణ కోట్ చేస్తుంటాను టు అవాయిడ్ ట్రోలింగ్. సో ఆయనే అన్నాడు, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశంకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నది బీజేపీ హైకమాండ్ రాజకీయ వ్యూహంలా ఉంది అని. ఇదేం చెప్పింది కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది. సో అందువల్ల ఇది మూడో ఫ్యాక్టర్. ఇక నాలుగో ఫ్యాక్టర్ తెలుగుదేశంలో వస్తున్న అసహనం. అంటే తెలుగుదేశం శ్రేణుల్లో ఒక టెన్షన్ మొదలైంది. ఇప్పుడు అడ్వాన్స్ ఏజ్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు వయసును మించిన హుషారుగా ఉన్నారు, అనుమానం లేదు.
బహుశా ఉంటారని కూడా నా నమ్మకం, అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత డిసిప్లిన్ అలాంటిది చంద్రబాబు నాయుడు, ఫుడ్లో కానీ ఫిజికల్గా ఫిట్నెస్లో కానీ చంద్రబాబు నాయుడు ఇది అవుట్ స్టాండింగ్, అందులో డిస్ప్యూట్ లేదు. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళ రాజకీయ క్రమశిక్షణ కన్నా కూడా వ్యక్తిగత క్రమశిక్షణ, అంటే వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తిరుగులేని ఉదాహరణలు. అందువల్ల చంద్రబాబు నాయుడు అయినా వయస్సు అనివార్యమవుతుంది కనుక సో మరి 2029 కాకపోతే 34, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడే 78వ ఏటా పోటీ చేస్తానని మళ్ళీ అంటే ఇదే లెక్క కాదు. అప్పుడు ఏంటి సమస్య? వారసత్వం ఏంటి? లోకేష్ వారసత్తుడుగా తెలుగుదేశం శ్రేణులు సహజంగానే కోరుకుంటాయి. లోకేష్ ఇంకా సంపూర్ణ స్థాయిలో ఎమర్జ్ కాలే, ఎవాల్వ్ కాలే. ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే పొలిటికల్ ప్రొఫైల్ లోకేష్ది పెరగపోవడానికి ఆయన తప్పు కన్నా కూడా చంద్రబాబు నాయుడు లాంటి వటవృక్షం కింద పెరగాలి. సహజంగానే ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో ఇప్పుడు అందుకే మీరు గమనించండి, లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ను పార్టీ అధ్యక్షులు చేయాలి, ఈ మహానాడులోనే చేసేవారు అని చర్చ నడిచింది. ఒక దశలో లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటే వివరణ కూడా బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రి అని. సో ఆ డిబేట్లని ఎందుకు నడుస్తుంది? ఇవన్నీ చూసినప్పుడు ఎవరికో ఎక్కడో ఒక చోట ఆ క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఏంటి జనసేన శ్రేణుల్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి మా పరిస్థితి? అంటే మేము జూనియర్ పార్ట్నర్గానే ఉండడమేనా? అంటే మా రిలవెన్స్ లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన పొలిటికల్ నరేటివ్ తీసుకెళ్లడం కూటమి విజయానికి చాలా చాలా కీలకం. నేను చాలాసార్లు చెప్పాను. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని మొదటి నుంచి అంటున్నాను. అందులో బీజేపీతో టీడీపీని కలపడం కావచ్చు. ఆ మాట కడితే నేను చెప్పడం ఎందుకు, నందమూరి బాలకృష్ణ షోలో చంద్రబాబు నాయుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇస్ ద గేమ్ చేంజర్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నేనే ఫస్ట్ ప్రతిపాదించాను కూడా చెప్పాడు. కానీ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన దాన్ని క్షేత్రస్థాయిలో టీడీపీ వారు వ్యక్తం చేస్తున్నారా లేదా అని. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు మేమే గెలిపించాం, మేమే మోస్తాం వీళ్ళందరినీ అనే భావన బలంగా ఉంది తెలుగుదేశం నాయకులు. సో అందువల్ల జనసేన రిలవెన్స్ను, పొలిటికల్ రిలవెన్స్ను మళ్ళీ నొక్కి చెప్పడానికి ఒకవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులలో వ్యక్తమవుతున్న అభిప్రాయం, టీడీపీ నాయకులు జనసేన నాయకుల పట్ల చూపుతున్న వ్యవహారం క్షేత్రస్థాయిలో, లోకేష్ పవన్ కళ్యాణ్ అంటూ జరుగుతున్న డిబేటు, అందులో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రులే ఈ డిబేట్ మొదలుపెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మరి పవన్ కళ్యాణ్? జనసేన ప్రాధాన్యతను మరొకసారి గుర్తు చేయడానికి పిడికిలి సిద్ధాంతం చెప్పాడు. సో అందువల్ల మీరు బొటనవేలు లేకపోతే ఏకలవ్యుడవుతారు. ఇది ఇండైరెక్ట్గా ఎవరికి సంకేతం? టీడీపీకి సంకేతం. పిడికిలి అనేది కూటమి, బొటనవేలు అనేది జనసేన. బొటనవేలే లేకపోతే ఈ కూటమి ఏకలవ్యుడవుతాడు అని చెప్తున్నాడు. సో తెలుగుదేశం వారికి ఒక పెద్ద ఇండికేషన్ ఇది. పవన్ కళ్యాణ్ ఒక బిగ్ సంకేతాన్ని ఇస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి బిగ్ సంకేతం టీడీపీ వారు అప్రమత్తంగా ఉండాలి, పిడికిలి బలంగా ఉండాలా అనుకుంటే మీరే నిర్ణయించుకోండి. మీరు కనుక ద్రోణాచారులై బొటనవేలును కనుక అడిగితే నష్టపోయేది మొత్తం కూటమి అని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడు కదా. ఇక రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు సార్, కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రమే మారిపోయేది అని చెప్పి. మోదీ విదేశాంగ విధానం బాలేదు కాబట్టే అన్ని వైపులా శత్రువులు పుట్టుకొచ్చారు అని చెప్పేసి. సార్ రీసెంట్గా మనం చూసాం, మోదీ సైప్రస్లో పర్యటించారు, G7 సమ్మిట్కి కెనడా వెళ్ళారు, ఇప్పుడేమో 5 కంట్రీస్ పర్యటనలో ఉన్నారు. ఎందుకు సార్ మోదీ విదేశాంగ విధానం ఎందుకు బాలేదు? అదే రేవంత్ రెడ్డి అన్నది కాదనుకుంటాను. సబ్జెక్ట్ నాకు గుర్తున్న మల్లికార్జున్ ఖర్గే అన్నట్టున్నాడు, బట్ వెరిఫై చేయాలి. బట్ ఎవరన్నా కూడా మీటింగ్లో అన్నారు సార్, మల్లికార్జున్ ఖర్గే అన్నారు సార్. సో అందువల్ల రేవంత్ అన్నది కాదు. సో అందువల్ల రేవంత్ అన్నదానికి ఖర్గే అన్నదానిలో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ మారిపోతుంది కదా. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ దేశ ప్రధాని, మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు. ఆయన నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్ని ప్రశ్నించినప్పుడు పొలిటికల్ సిగ్నిఫికెన్స్ మారుతుంది. నాకు గుర్తున్నంత వరకు ఖర్గేనే అన్నట్టున్నాడు. ఖర్గే అన్నారు సార్. సో అందువల్ల మీకు ఇక్కడ
దేశం చుట్టూ శత్రువులు అనేది నిజమా? లెట్ us హ్యావ్ ఫ్యాక్ట్ చెక్. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, ప్లేటో అండ్ అరిస్టాటిల్ కరస్పాండెన్స్ థియరీ ఆఫ్ ట్రూత్ అని ఒక థియరీని ప్రపోజ్ చేస్తారు. సత్యం ఏంటి? ఎందుకంటే సత్యాన్వేషణ అనేది భారతీయ సాంస్కృతిక వారసత్వం, కల్చరల్ హెరిటేజ్. భారతీయ ధర్మములో అత్యంత ముఖ్యమైనది సత్యం. సత్యం వైపు ఎవరు ఉంటారో వారే గెలుస్తారు. సత్యమేవ జయతే మన మోటో. అందుకే ఆఖరికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడికి జీవులందరూ సమానమే పరమాత్ముడికి. అయినా ఆయన పాండవుల వైపు ఎందుకు యుద్ధం చేశాడు? అర్జునుడు బావ గనక యుద్ధం చేయలే. చాలామంది అనుకుంటారు అర్జునుడు బావ గనక. అర్జునుడే కాదు, దుర్యోధనుడు కూడా చాలా దగ్గరి బంధుత్వమే శ్రీకృష్ణుడికి, చాలా చాలా దగ్గర బంధుత్వం. సో అందువల్ల ఆ బంధుత్వాలు పరమాత్మకు ఉండవు, మాకు జీవులకు ఉంటుంది బంధుత్వాలు. కానీ సత్యము పాండవుల వైపు ఉంది గనక పరమాత్ముడు కూడా సారథి అయి జీవుల పాండవుల పక్షాన పోరాడాడు. ఇది భారతీయత, ఇది హైందవం. సో ఈ భారతీయ ధర్మం ప్రకారం సత్యం ఏంటి? అందుకే ప్లేటో అండ్ అరిస్టాటిల్ థియరీ ఆఫ్ కరస్పాండెన్స్ థియరీ ఆఫ్ ట్రూత్ ప్రకారం ఏ ప్రపోజిషన్ ఇస్ ట్రూ ఇఫ్ ఇట్ కరస్పాండెన్స్ టు ఫ్యాక్ట్. ఎందుకు ఇదంతా వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే కింద కామెంట్లను ఇచ్చేవారికి ఆన్సర్, కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ బ్యాటింగ్ చేస్తానని నన్ను అంటారు. నేను ఎవరికి బ్యాటింగ్ చేయ, సత్యానికి మాత్రమే బ్యాటింగ్ చేస్తాను. సత్యం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాను, ఎందుకంటే నాకు శ్రీకృష్ణుడు ఆదర్శం కనుక. సో శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని ఎవడైనా సత్యం వైపు ఉండాలి. ప్లేటో అరిస్టాటిల్ థియరీ ఏం చెప్తుందంటే ఏ ప్రపోజిషన్ ఇస్ ట్రూ ఇఫ్ ఇట్ కరస్పాండ్స్ టు ఏ ఫ్యాక్ట్. ఇక్కడ ఫ్యాక్ట్ ఉందా లేదా అంటే ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రపోజిషన్ పెడుతున్నాడు, మోడీ విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులు పెరిగారు అంటున్నాడు. అందువల్ల ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాల్సిన ఫ్యాక్ట్ ఏంటి? దేశం చుట్టూ నిజంగానే శత్రువులు ఉన్నారా? రెండో ఎస్టాబ్లిష్ చేయాల్సింది 2014 తర్వాత ఈ పరిస్థితి పెరిగిందా? మూడవది దీనికి మోడీ విదేశాంగ విధానమే కారణమా? ఈ మూడు ఫ్యాక్ట్స్ను మనము ఫ్యాక్ట్ చెక్ చేస్తే మనకు విషయం అర్థమవుతుంది ఖర్గే అన్నది నిజమా కాదా అని. మీకు 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నైబర్హుడ్ పాలసీ అనే పేరిట అన్ని చుట్టూ ఉన్న దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాను, అప్పుడు నవాజ్ షరీఫ్ అనుకుంటారు, అతన్ని కూడా పిలిచారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి 2014 తర్వాత సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి క్లోజ్ అయిపోయింది. డీఫంక్ట్ అంటారు, నిరర్థకంగా మారిపోయింది, ఒక నిరుపయోగంగా మిగిలిపోయింది. దానికి భారతదేశమే తప్పు అని నేనేం అనడం లేదు. భారత్ పాక్ వివాదాలు తప్పు కావచ్చు, కానీ బట్ రియాలిటీ ఏంటి? రియాలిటీ అయితే భారతదేశం సార్క్ డీఫంక్ట్ అయిందని నిజం. 2015 తర్వాత సార్క్ సమావేశాలు జరగలేదు. ఇప్పుడు కొత్తగా చైనా ఒక సార్క్కు సమాంతరంగా ఒక కొత్త కూటమిని ఎవాల్వ్ చేస్తుంది. ఈ మధ్య చైనాలో ఒక సమావేశం కూడా ఉంది, చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ల ట్రైలేటరల్ సమిట్ జరిగింది. అఫ్కోర్స్ ఇంకా అది కూటమి రూపాన్ని సంతరించుకుంటుందో లేదో చూడాలి, ఎందుకంటే బంగ్లాదేశ్ ఏమో ఇది రొటీన్ మీటింగ్ అన్నారు, పాకిస్తాన్ చైనానోమో ఇది మరో కూటమి దిశగా వెళ్తుంది అని. అందువల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి భారతదేశం క్వాడ్లో భాగస్వామి కనుక భారతదేశానికి వ్యతిరేకంగా మరి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కలిసి ఇతరులను కలుపుకుంటాయా? లేదా సార్క్కు సమాంతరంగా ఇండియాను కూడా ఆహ్వానించి తమ చేతిలో ఆ కూటమి ఉంచుకుంటారా? ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఉంది, అందులో ఇండియా కూడా మెంబర్. కానీ ఈ మధ్య మనము రాజ్నాథ్ సింగ్ SCO సమ్మిట్కి అటెండ్ అయ్యాడు చైనాకు, కానీ సంతకం కూడా పెట్టకుండా రావాల్సి వచ్చింది. కారణం తీవ్రవాదాన్ని పైన SCO స్పష్టంగా పాకిస్తాన్ను ఖండించడానికి సిద్ధపడలే, అందుకే మనం బయటకు వచ్చాం. క్వాడే సిద్ధపడినప్పుడు SCO ఏం సిద్ధపడుతుంది? చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో మనం కలిసిన కూటమే పాకిస్తాన్ ఖండించినప్పుడు చైనా నాయకత్వంలో చైనా కీలక పాత్ర పోషించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దాని పేరే షాంఘై కదా. సో లేదు. అందువల్ల ఇప్పుడు ఒక దశలో సార్క్ ఎక్కడి దాకా పోయిందంటే
సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ఉండాలి. సౌత్ ఏషియన్ మానిటరీ యూనియన్, దక్షిణాసియా ద్రవ్య కేంద్రము, అంటే కామన్ కరెన్సీ, యూరో లాగా కామన్ కరెన్సీ ఉండాలి. ఇక్కడి దాకా వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడున్నది? 10 ఏళ్లలో క్లోజ్ అయింది. దానికి కౌంటర్గా చైనా మరో కూటమిని ఎవాల్వ్ చేస్తుంది. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఒక్కొక్క కంట్రీ తీసుకుందాం. పాకిస్తాన్తో మన సంబంధాలు ఇప్పుడు కాదు, ఎప్పుడు బాగలేవు. కానీ అనేక యుద్ధాల్ని 1965, 1971, 1999 కార్గిల్ వార్లను కూడా తట్టుకొని నిలిచిన సింధు నదీ జలాల ఒప్పందం పక్కబెట్టాం మనం. సో పాకిస్తాన్తో రిలేషన్స్ ఎప్పుడూ బాగలేవు, ఇప్పుడు అసలే బాగలేవు. ఇక మీకు చైనాతో 60స్లో జరిగిన బార్డర్ కాన్ఫ్లిక్ట్ తర్వాత చైనాకు మనకు మధ్య కాన్ఫ్లిక్ట్స్ లేవు. మీకు అటల్ బిహారీ వాజ్పేయి ఫారిన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఇనిషియేటివ్ మొదలైతే మీకు అది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక పెరిగి మీకు చైనాతో సంబంధాలు ఒక రకంగా నార్మలైజ్ అవుతున్న సమయంలో గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగింది. చైనాతో సంబంధాలు వికటించాయి. ఇవాళ పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81% చైనావే. సో ఈ స్థాయిలో చైనాతో సంబంధం. చైనా పక్కకు పెడదాం, మనకు అది హిస్టారికల్గా హాస్టిలిటీస్ ఉన్నాయి కనుక అది క్రైటీరియా కాదు. ఇక మిగతా శ్రీలంక చూద్దాం. శ్రీలంకలో ఇవాళ చైనీస్ ఫుట్ ప్రింట్ పెరుగుతోంది. మనం ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. ఆ శ్రీలంకలో చైనా మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే చైనా ఒక ఐలాండ్ కంట్రీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్ర జల భద్రతా రీత్యా చాలా కీలకమైన దేశం. ఇవాళ శ్రీలంకలో బలంగా చైనా ఉనికి ఉంది, చైనా ఫుట్ ప్రింట్ ఉంది. మీకు మాల్దీవ్స్, బంగ్లాదేశ్, నేపాల్, ఈ 3 దేశాల్లో భారత వ్యతిరేక రాజకీయ పవనాలు బలంగా ఉన్నాయి. ఈ 3 దేశాల్లో కూడా ప్రో చైనా టిల్ట్ స్పష్టంగా కనబడుతుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పతనం తర్వాత కంప్లీట్గా చైనాకు దగ్గరగా ఇండియాకు వ్యతిరేకంగా మారిపోయింది. అక్కడ పాకిస్తాన్తో కూడా నెక్సస్ పెరిగింది బంగ్లాదేశ్. మీకు మాల్దీవులనైతే మహమ్మద్ మొయిజు ఈ మధ్య కాస్త చెప్పబడ్డట్టు కనబడ్డా బాయ్కాట్ ఇండియా అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. నినాదమే బాయ్కాట్ ఇండియా. ఇక నేపాల్లోనైతే నేపాల్ పార్లమెంట్ ఏకంగా భారతదేశ భూభాగాల్ని తమ చిత్రపటంలో పెడుతూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. పార్టీలన్నీ కలిపి, అధికార ప్రతిపక్ష కలిపి. నేపాల్లో భారత వ్యతిరేకత మీకు స్పష్టంగా కనబడుతోంది. దానికి కారణం మరి ఇవేవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? ఇప్పుడు నేపాల్లో మనము రాజుకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా నేపాల్లో ఎక్స్పాండ్ అవుతుంది. రాజు అనుకూల రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అని ఆర్పీపీ అని ఒక పార్టీ ఉంది. దానికి లాస్ట్ ఎన్నికల్లో 3.9% ఓట్లు వచ్చాయి. అంటే రాజుకు అనుకూలంగా ఉన్న పార్టీకి 3.9% ఓట్లు వచ్చాయి. అంటే నేపాలీ ప్రజలు రాచరికాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కొన్ని వేల మంది ప్రదర్శనలు చేయవచ్చు. దానికి అయినా భారతీయ జనతా పార్టీ రాజుకు అనుకూలం, రాజుకు అనుకూల పార్టీకి అనుకూలం. కారణం ఏంటంటే ఆ రాచరికం ఉన్నప్పుడు నేపాల్ వద్ద హిందూ రాష్ట్ర, అంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యమైన హిందూ రాష్ట్రాన్ని భారతదేశానికన్నా ముందు నేపాల్లో ఉంది. అందువల్ల ఆ రాచరిక రాజ్యాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కానీ ఆ రాజు కూలిపోయాక, రాచరికం పోయాక నేపాల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అయింది. సెక్యులర్ అన్న పదం అంటే బీజేపీకి నచ్చదు, మనందరికీ తెలుసు. ఈ మధ్య కూడా ఆర్ఎస్ఎస్ నాయకుడు సెక్యులర్ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి అన్నాడు. సో భారతదేశంలోనే సెక్యులర్ పదం రాజ్యాంగంలో ఉంటే నచ్చని బీజేపీ నేపాల్లో సెక్యులర్ పదం పెట్టుకుంటూ ఒప్పుకుంటుందా? అది కూడా హిందూ రాష్ట్రం తీసి, ఎక్కడన్నా కనీసం హిందూ రాష్ట్రం తీయలే. సో అందువల్ల నేపాల్లో ప్రజలు వ్యతిరేకించే రాచరికం వైపు బీజేపీ ఉంది. దాంతో భారత నేపాల్ సంబంధాలు ఇంకా ఎక్కువ సమస్యగా మారాయి. సో మీకు ఇక్కడ చూడండి, మొత్తం భూటాన్లో మనకు చైనాకు ఇండియాకు మధ్య ఒక దశలో అయితే భూటాన్ భూభాగంలో ఒక రకమైన యూజ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్ కూడా కనబడింది మనకు. సో అందువల్ల అయినా భూటాన్ ఇండియా వైపు పూర్తిగా లేకుండా న్యూట్రల్గా ఉంటుంది, అటు చైనాతో ఇటు భారతదేశంతో. సో అందువల్ల నైబర్హుడ్లో క్లియర్గా మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు, చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఈ మధ్య రష్యా కూడా నిన్నే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. భారతదేశం తాలిబాన్తో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా
మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడాడు. ఎందుకంటే తాలిబాన్కు పాకిస్తాన్కు పడడం లేదు కనుక, మీకు తాలిబాన్కు పాకిస్తాన్కు పడకపోయినా తాలిబాన్కు చైనాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఈవెన్ ఇప్పుడు చైనా ఏర్పాటు చేయాలనుకునే కూటమిలో కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా కలుపుకుంటుంది అంటున్నారు. అంతకుముందు మనకు అమెరికా అనుకూల ప్రభుత్వం ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలు ఉండే భారత్కు. సో ఇలా నైబర్హుడ్లో మీకు ఇప్పుడు నేను చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక, మీకు ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను నేను. ఈ భూటాన్లో మన వైపు లేకుండా నేను న్యూట్రల్గా ఉన్నాను, మన వైపు ఉండాలని మనం కోరుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి ఫ్యాక్ట్ ఏంటి అని. సో దీనికి మోడీ విదేశాంగ విధానం కారణం కాకపోతే ఇవి యాదృచ్ఛికంగా వాతావరణ పరిణామాల వల్ల, మాన్సూన్స్ వల్ల, మీకు ఎలిలీనో, లానీనా వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల జరగదు కదా. సో విదేశాంగ విధానం అంటే ఏంటి? ఖచ్చితంగా మన వల్లనే కావాలని ఏం లేదు, అక్కడ లోకల్గా వచ్చే పరిణామాలు కూడా ఉంటాయి. ఆ పరిణామాల్ని కూడా ఛేదించి సంబంధాలు పెంచుకోవడమే కదా ఫారిన్ పాలసీ అంటే, డిప్లొమసీ అంటే. సో ఈ సమస్య ఉంది. మీకు ఇంకో ఆశ్చర్యం చెప్తాను. భారత ప్రభుత్వము అనేక రాజకీయ పార్టీలతో కూడిన డెలిగేషన్లు ప్రపంచమంతా పంపించింది. లాటిన్ అమెరికా పంపించింది, ఆఫ్రికా పంపించింది. మీకు ఆశ్చర్యం ఎత్తే శ్రీలంక పంపలే, నేపాల్ పంపలే. ఈ పహల్గాన్ దారిలో ఒక నేపాలీ కూడా చనిపోయాడు, కానీ నేపాల్ ఖండించలేదని. తమ పౌరుడు చనిపోయినా కూడా నేపాల్ పాకిస్తాన్ ఖండించలేదు. విచిత్రం ఏంటంటే, నేను నేపాల్ శ్రీలంకకు మల్టీపార్టీ డెలిగేషన్లు పోలే. మీకు ఎక్కడెక్కడో వెళ్ళి లాటిన్ అమెరికాలో వెళ్ళి మాట్లాడారు, ఆఫ్రికాలో మాట్లాడారు, అరబ్ దేశాలకు వెళ్ళారు తప్ప మరి ఎందుకు పక్కనున్న పొరుగు దేశాలకు వెళ్ళలేదు? వాళ్ళు రానివ్వలేదా? అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండలేదనుకున్నారా? అందువల్ల ఖచ్చితంగా ఈ దశాబ్ద కాలంలో భారతదేశ నైబర్హుడ్లు చుట్టూ ఉన్న దేశాల్లో మాత్రం ఖచ్చితంగా భారత వ్యతిరేక భావన పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. అండ్ ఖర్గే ఇంకో మాట అన్నారు సార్, ఆపరేషన్ సింధూర్ సమయంలో పిఓకేని స్వాధీనం చేసుకునే మంచి అవకాశం దక్కింది, కానీ మోదీ దాన్ని ఉపయోగించుకోలేదు, అవకాశాన్ని వదులుకున్నారు అని చెప్పి. మోదీ ఎందుకు వదులుకున్నారు సార్? అంటే ఈ థియరీ చాలామంది, కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఈ థియరీ చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళని పదే పదే బ్యాటింగ్ చేస్తే ఏం చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ చాతకానితనం, మేమే సర్జికల్ స్ట్రైక్ చేశాం, కాంగ్రెస్ చేయలేదు, మేమే బాలాకోట్ స్ట్రైక్ చేశాం, కాంగ్రెస్ చేయలేదు, మేమే ఆపరేషన్ సింధూర్ చేశాం, కాంగ్రెస్ చేయలేదు. ఇది బీజేపీ రోజు చెప్తున్న మాట. ఇందులో ఏది వాస్తవము, ఏది అబద్ధము మీకు ఉదాహరణ చెప్తాను. ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధం కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేయరు, బీజేపీ వాళ్ళు చేయరు, యుద్ధం మిలిటరీ చేస్తుంది. వీళ్ళంతా బయట ఉండి మాట్లాడేది. యుద్ధంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోరు, బీజేపీ కార్యకర్తలు పోరు తుపాకులు పట్టుకొని. బట్ ఆర్మీ చేసేదాన్ని పొలిటికల్ అప్రాప్రియేషన్ ఉంటుంది. సో వాదనైంది ఆపరేషన్ సింధూర్ లాగా పాకిస్తాన్కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బుద్ధి చెప్పలేదని. కానీ చరిత్ర ఏంటి? ఇప్పుడు కాదు, 54 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ను వేరియేషన్. ఇప్పుడు పాకిస్తాన్లో ఏ భూభాగం వేరుపడ్డది చెప్పండి. మీకు బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో అక్కడ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇక్కడ తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అడుగుతున్నారు కూడా, మా స్వాతంత్రానికి భారతదేశం మద్దతు ఇవ్వండి, మీరు మేము కలిసి పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వాన్ని సంగతి తేలుద్దాం అంటున్నారు. అయినా మనము ఆ రోజు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్లో బంగవాహిని నాయకత్వంలో జరుగుతున్న బంగ్లాదేశ్ విమోచన యుద్ధాల్లో జోక్యం చేసుకొని పాకిస్తాన్ను 2 ముక్కలు చేయగలిగింది కదా. అప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అప్పుడైనా ఇప్పుడైనా నా దృష్టిలో భారత ప్రభుత్వం, నా దృష్టిలో భారత సైన్యం. కానీ ఈ రాజకీయ పార్టీలు అలా అనడం లేదు కనుక చెప్పాల్సి వస్తుంది. మరి బంగ్లాదేశ్లో మరి అప్పుడు వేరు చేసి ఇప్పుడు ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి మనం విడగొట్టని చెప్పండి. మరి అది పెద్దదే, ఇది పెద్దదవుతుందా? ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ రోజు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు సరెండర్ అవుతూ సంతకం పెట్టారు. ఇలా ఎంతమంది సైనికులు సరెండర్ అయ్యారు? పాకిస్తాన్ ఓడిపోవటమని అంగీకరిస్తూ సరెండర్ అవుతూ సంతకం పెట్టింది. ఇవాళ ఎవరు ఓటమిని అంగీకరిస్తుందా? పాకిస్తాన్ మేమే గెలిచామని చెప్తున్నారు కదా. మేమే గెలిచామని చెప్తున్నారు తప్ప ఏం కాదు కదా. మీకు ఏం జరిగినట్లు, మరి ఎక్కడ సాధించినట్టు మన విజయం? సో అందువల్ల యుద్ధ భూమిలో ఇప్పటి ఆపరేషన్ సింధూర్ విజయం గర్వించాలి. కానీ ఇంతకన్నా అనేక రేట్లు గర్వించదగిన విజయం 1971 వరకు కదా. ఇది మొదటి ఉదాహరణ.
ఇక సర్జికల్ స్ట్రైక్స్ అనుకోండి, సర్జికల్ స్ట్రైక్స్ గతంలోనూ జరిగాయి, కానీ గతంలో పబ్లిసిటీ చేసుకోలేదు. ఎందుకంటే అది సెక్యూరిటీ రిలేటెడ్ అంశం, దాని గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ను మేము పబ్లిసిటీ చేసుకోలేదు అనేది గత ప్రభుత్వం అంటుంది. లేదు, గతంలో ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడే చేశామని మోడీ ప్రభుత్వం ఉంటుంది. అది ఏది నిజమో మనకు తెలియదు. ఇకపోతే బాలాకోట్ స్ట్రైక్స్, ఇది మాత్రం నిజం. మీకు 1971 వార్ తర్వాత ఇండియా ప్రతిసారి తీసుకున్న వైఖరి ఏంటంటే ఎల్ఓసి దాటకూడదు, ఎల్ఓసి దాటి మనం వెళ్ళకూడదు అని. మీరు సర్జికల్ స్ట్రైక్స్ ఎల్ఓసి దాటి వెళ్ళాము, ఎల్ఓసి దాటి వెళ్ళినా గతంలో కూడా మనం చెప్పలేదు అన్నది ఒక పాయింట్. కానీ ఇంటర్నేషనల్ బార్డర్ దాటైతే ఎప్పుడు పోలే. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి ఎల్ఓసి అంటే ఎల్ఓసి దాటితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది, అది మనదే అని మనం క్లెయిమ్ చేసుకుంటాం కానీ కాడిపోవడం ఇష్యూ కాదు. కానీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోకి వెళ్ళి బాలాకోట్లో అటాక్ చేశాం. ఇది మాత్రం 1971 తర్వాత జరగలే, అంతవరకు నిజం. కానీ ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, బీజేపీ వాళ్ళు చేశారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా చేయలేదు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో. కార్గిల్ యుద్ధ సమయంలో చేశారా? కార్గిల్ యుద్ధ సమయంలో సర్జికల్ స్ట్రైక్ చేయలే కదా. అంటే అటల్ బిహారీ వాజ్పేయి అసమర్థుడా? అటల్ బిహారీ వాజ్పేయి దేశద్రోహ? అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ ఏజెంటా? చెప్పండి. విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ కాస్త తమ పాస్ట్నే డిజైన్ చేసుకుంటుంది, అది బాధేస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి చాలా గొప్ప నాయకుడు కదా, అపూర్వమైన దేశభక్తుడు కదా. నేను ఆయనను పర్సనల్గా కూడా కలిశాను, అత్యంత సౌమ్యుడు కూడా, అసలు మామూలు వ్యక్తి కాదు. అంతటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ, రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవించే పర్సనాలిటీ. మీరు అండర్మైన్ చేస్తుంది ఎవరిని? వాజ్పేయిని కూడా. వాజ్పేయి కూడా సర్జికల్ స్ట్రైక్ చేయలే కార్గిల్ వార్ అప్పుడు. ఇప్పుడైతే ఒక్క భారత సైనికుడు చనిపోయారు, అప్పుడు ఎంతమంది చనిపోయారు మన వాళ్ళు అంతమంది చనిపోయినా ఎల్ఓసి దాటి పాకిస్తాన్ సంగతి చెప్పాలి కదా. వాజ్పేయి ఎందుకు చెప్పలే? అంటే వాజ్పేయి అంతమంది భారత సైనికులు చనిపోతున్నా చూస్తూ ఊరుకున్న అసమర్థ ప్రధానమంత్రి. అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి, అప్పుడున్న వ్యూహాత్మక పరిస్థితులు ఏంటి, అప్పుడున్న దేశ భద్రతా పరిస్థితులు ఏంటి, అప్పుడున్న జియో పాలిటిక్స్ ఏంటి, వీటి ఆధారంగా అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంది. సో దాన్ని మనము ప్రశ్నించకూడదు. నేను ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పదే అదే చెప్పాను. టీవీ స్టూడియోలో కూర్చొని యుద్ధం జరగాలనో యుద్ధం ఆపాలనో మనం మాట్లాడడం అనేది న్యాయం కాదు అని. ఒకవేళ మాట్లాడినా ఆ విధానం ఇలా ఉండకపోతే బాగుండు అనాలి తప్ప ద్రోహము అని అనే పదాలు వాడకూడదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపి ఉండకపోతే బాగుండే అనేది ఒక ఒపీనియన్ చెప్పచ్చు, తప్పలేదు, ఎవరైనా చెప్పచ్చు. కానీ నరేంద్ర మోడీ దేశద్రోహి అందుకే ఆపాడు అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? కార్గిల్ వారప్పుడు వాజ్పేయి సరిహద్దు దాటలేదు, పిరికివాడు అంటే అంతకన్నా దుర్మార్గం ఉంటుందా? లెట్ us నాట్ డిజోన్ అవర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్స్. జవహర్లాల్ నెహ్రూ నుంచి వాజ్పేయి వరకు ఎవరేం చేయలేదు అనే భావన క్రియేట్ చేస్తే తప్పు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది, వాళ్ళు రివర్స్ కొట్టడం మొదలుపెట్టారు. అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు చెప్పండి మొదలు. ఎందుకంటే ఇది బీజేపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి కదా. అలాగే మీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు లాక్కోలే? ఇక్కడ అవకాశం వచ్చింది కదా, మీరే చెప్తున్నారు కదా పాకిస్తాన్ చావు దెబ్బ తీసాం, నూర్ ఖాన్ బేస్ పైన బ్రహ్మోస్ దాడి చేస్తే వణికిపోయింది పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, పాకిస్తాన్ దండం పెట్టి బతిలాడింది అంటారు కదా. మరి అన్నప్పుడు ఇదే టైం మంచి సమయం కదా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను ఎందుకు తీసుకోలేదు? భరత్ కర్నాడ్ అని ఒక ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, మీరు గూగుల్లో ఆయన బ్లాగ్ కూడా దొరుకుతుంది మీకు, చూడండి, భరత్ కర్నాడ్ బ్లాగ్ అని. సో ఆయన బ్లాగ్లో రాశాడు కూడా ఏ ప్లేసెస్ మనము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో తీసుకునే అవకాశం కూడా ఉండే అని. అంతటి అవకాశం వచ్చింది మనకు, కానీ మనం జార విడుచుకున్నామనేది ఒక స్ట్రాటజిక్ కమ్యూనిటీలో ఒక వాదన. మీకు బ్రహ్మా చలాని లాంటి వారు, భరత్ కర్నాడ్ అలాంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయం చెప్తున్నారు. సో ఐఎమ్ నాట్ ఎ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ కనుక నిజంగానే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తీసుకునే అవకాశం ఉండి కూడా మోడీ ప్రభుత్వం వదిలేసుకుందా దానిపైన చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. కానీ దాని చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ మాత్రం ఖచ్చితంగా ఇదే. ఇక ఫైనల్గా పుతిన్తో ట్రంప్ గంట సేపు ఫోన్లో మాట్లాడారు సార్. అయిపోయిన తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ పుతిన్ అని కూడా కామెంట్ చేశారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి చేసింది. 2022 తర్వాత చేసిన అతిపెద్ద దాడి ఇదే. ఎందుకు సార్ ట్రంప్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అండ్ పుతిన్ ఎందుకు ఇంత మొండిగా ఉంటూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ట్రంప్ డిసప్పాయింట్ కావడానికి కారణం ఉంది.
ఎందుకంటే బైడెన్ 3 ఏళ్లలో ఒక్కరోజు కూడా పుతిన్తో మాట్లాడలే. ట్రంప్ ఇప్పటికీ 6 సార్లు మాట్లాడాడు 6 నెలల్లో. సో పుటిన్కు అనుకూలంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. యునైటెడ్ నేషన్స్లోనే రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేసింది. సో క్లియర్గా రష్యాకు అనుకూలమైన వైఖరి తీసుకోవడమే కాకుండా 24 గంటల్లో ఉక్రెయిన్ వార్ ఆపుతానన్నాడు. సో ట్రంప్కు ప్రతి ఒక్కటి వ్యాపారమే. సో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు ఇంటర్నేషనల్ డీల్ కుదుర్చుకుంటాం అనుకోవడం ట్రంప్ చేస్తున్న మొదటి పొరపాటు. మనం ఈవెన్ పుతిన్ విషయంలోనే అనుకుంటాం, చైనా విషయంలో కూడా అదే జరిగింది కదా. చైనాని ఇట్లే బెదిరించి 249, 279, 359 ఇట్లా అన్నాడు. ఏమైంది? ఏం కాలే కదా చైనాతో. ఇప్పుడు మళ్ళీ బేరానికి వచ్చాడు కదా ట్రంప్. ట్రంప్కి అర్థం కావాల్సింది పక్కనున్న చిన్న చిన్న దేశాలు, మెక్సికో, కొలంబియా. మెక్సికో చిన్న దేశం కాదు, కానీ ఎందుకు చిన్న అంటున్నానంటే జాగ్రఫీ బట్టి చిన్న అంటలేను నేను. మెక్సికో ఎగుమతుల్లో 86% అమెరికాకే. అయినా మెక్సికో ప్రైమ్ మినిస్టర్ వాయించి పడేశాడు. మీకు కెనడా, అది అమెరికా కెనడా చాలా ఎకనామికల్లీ డోవ్టైల్ అయి ఉంటుంది. అయినా అక్కడ పెనవేసుకున్న బంధం అది. అయినా కెనడా ప్రైమ్ మినిస్టర్ వాయిస్తున్నాడు. జపాన్కు సొంత సెక్యూరిటీ కూడా లేదు. ఒకినావో బేస్లో అమెరికా సైన్యాల రక్షణలో జపాన్ బతుకుతుంది. అయినా జపాన్ ప్రైమ్ మినిస్టర్ వాయించి పడేశాడు. ఎక్కడ కిమ్ అటాక్ చేస్తాడో అని భయపడుతూ అమెరికా పైన ఆధారపడ్డ దేశం సౌత్ కొరియా. ఆ సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్ కూడా వాయించి పడేశాడు. మరి పుటిన్ ఇంటడా? ట్రంప్కి అర్థం కావాలని మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ఇక మీకు పుటిన్ ఎక్కడ వింటాడు? వీలైనంది జపాన్, సౌత్ కొరియా, కెనడా, మెక్సికోలే అయినంది. ట్రంప్కి పుతిన్ వింటాడా? పుతిన్కి ఇది కొంతమందికి ఏంటంటే పర్సనాలిటీ సిండ్రోమ్ ఉంటాయి. నేను సర్వశక్తిమంతుణ్ణి అంటే ఇగో సెంట్రిక్ అంటారు. మీకు ఇగో అని ఒక పదం తెలిస్తే ఇంగ్లీష్లో 10 పదాలు వస్తాయి. ఇగో, ఇగోయిస్ట్, ఇగోటిస్ట్, ఇగో మ్యానియక్, ఇగో సెంట్రిక్ అని. ఈగో అంటే నేను, అహం. ఈగోయిస్ట్ అంటే నేను, నా వల్లనే అన్నీ జరుగుతాయి. ఈగోటిస్ట్, టీ అంటే టాక్ కనుక మాట్లాడతాడు తన గురించి తానే. ఈగో సెంట్రిక్, తన కేంద్రంగానే ప్రపంచం నడుస్తుంది అని. ఈగో మ్యానియక్, తనకంటూ ఒక విపరీతమైన కోరిక. నేను ఎప్పుడు 40 ఏళ్ల క్రితం వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లెవిస్ అనే బుక్లో చదివినది ఇది. అలాంటి ఈగో సెంట్రిక్ యాటిట్యూడ్ ట్రంప్. ఈగో సెంట్రిక్, ఈగో మ్యానియక్, ఈగోయిస్టిక్, ఈగోటిస్టిక్ అన్నీ ఉన్నాయి. ఈగోతో ఇన్ని పదాలు వచ్చాయని చెప్పడానికి కారణం ఇది. ఇన్ని లక్షణాలున్న నాయకుడు ట్రంప్. ట్రంప్కు ఈగోకున్న అన్ని లక్షణాలు ఉన్నాయి. సో ట్రంప్ ఏమనుకున్నాడంటే నేను చెప్తే అయిపోతుంది, పుటిన్ ఫోన్ చేసి చెప్తే ఆపేస్తాడు అనుకున్నాడు. కానీ పుటిన్ ఎందుకు వింటాడు? పుటిన్ ఈజ్ నాట్ లైక్, నేను అందుకే చెప్పాను చిన్న చిన్న దేశాలు వినకపోతే పుటిన్ వింటాడా? ఇక రెండవది వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి పుటిన్ విషయంలో. వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? పుటిన్కు వ్యతిరేకంగా రష్యాలో తిరుగుబాటు మొదలవుతుంది అనుకున్నాడు, జరగలేదు. రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అని అమెరికా అంచనా వేసింది, కాలే. మీకు రబుల్ అవుతుందని బైడెనే అన్నాడు, రబుల్ కాలే, రూబుల్గానే మిగిలిపోయింది. రష్యాకు మిత్రులే లేకుండా పోతారన్నాడు, కొత్త మిత్రులు మొదలయ్యారు. మీకు ఈ నార్త్ కొరియన్ చెందిన 10,000 సైనికులు ఉక్రెయిన్ పైన రష్యా తరఫున పోరాడారు. ఇరాన్ డ్రోన్లు చేశారు. చైనాతో మంచి బంధం పెరిగింది. ఆఖరికి భారతదేశం కూడా అమెరికా మాట వినకుండా రష్యా నుంచి ఆయిల్గొన్నది. అంటే పుటిన్ ఎక్కడ ఐసోలేట్ అయ్యాడు? పుటిన్ ఐసోలేట్ కాలే. సో అందువల్ల వెస్ట్రన్ క్యాలిక్యులేషన్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మూడవది బ్యాటిల్ ఫీల్డ్లో రష్యాకి అడ్వాంటేజ్ అయి ఉంది. 20% ల్యాండ్ ఆక్రమించుకొని ఉన్నారు. ఇలా ట్రంప్ ఆయుధాలు ఆపుతున్నాడు, ఆర్మ్ ఫ్రీజ్ ఉంది. ఆర్మ్ ఫ్రీజ్ వల్లనే ఇలా రష్యా ఇంత భీకర దాడి చేయగలుగుతోంది. యూరప్ ఒక్కటే సపోర్ట్ చేస్తే సరిపోదు. ట్రంప్ అమెరికా సపోర్ట్ చేయండి, ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ముందుకే వెళ్ళలేదు. బ్యాటిల్ ఫీల్డ్లో ఇంత క్లియర్ సుపీరియారిటీ వచ్చింది. ఒక ఇన్సిడెంట్ ఉండవచ్చు, ఈ మధ్య ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలో బీభత్సం సృష్టించింది, బట్ దట్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్సిడెంట్. సో బ్యాటిల్ ఫీల్డ్లో అడ్వాంటేజ్ ఉన్నవాడు ఎందుకు వెనక్కిపోతాడు? ఇది ట్రంప్కి అర్థం కావట్లేదు. నాలుగవది, నేను శాంక్షన్స్ ట్రేడ్తో బెదిరిస్తాను. ఈ మధ్య కొత్తగా చెప్పాడు, రష్యాతో ట్రేడ్ చేస్తే 500% ట్యాక్స్ విధిస్తా. దీనివల్ల ఎవరికి నష్టం? ఇండియాకి నష్టం. ఇండియా ఏం చేస్తుంది అప్పుడు? మరింతగా అమెరికాకు దూరం అవుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఇప్పటికీ 8% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ సప్లైస్ రష్యా నుంచి. సో దీనివల్ల చైనాకు నష్టం. అందువల్ల రష్యా చైనా మరింత బలపడుతుంది. సో ట్రంప్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ డీలింగ్ విత్ పుటిన్. ఇంకా ఫైనల్గా అసలు రష్యా
ఈ యుద్ధం ముగియాలంటే ఫండమెంటల్గా ఏం కోరుతుంది నాటోలో యుక్రెయిన్ చేరకూడదు. ఇది ట్రంప్ ఎక్నాలెడ్జ్ చేశాడు, అది రైట్ అన్నాడు కూడా. అలాగే పొలిటికల్గా మిలిటరీగా న్యూట్రల్గా ఉంటామన్న రిటర్న్ గ్యారంటీ ఉండాలి. ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలి, అక్కడ పశ్చిమ దేశాల బలగాలు ఉండకూడదు, అది బఫర్ జోన్గా ఉండాలి. ఫైనల్గా మేము ఆక్రమించుకున్న ల్యాండ్ మళ్ళీ ఇంకా ఇవ్వము. వీటిపైన ట్రంప్కి అసలు ఆ ఫండమెంటల్ డిఫరెన్సెస్నే అడ్రస్ చేసేటువంటి డిప్లొమాటిక్ హెఫ్ట్ చూపలేకపోతున్నాడు. అందుకే ట్రంప్ ఫెయిల్ అవుతున్నాడు, పుటిన్ బిగ్స్ పెట్టి కూర్చున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.